ఇంకెక్కడనే ఉండలేను అని ఏడుస్తూ వెనక్కి వచ్చేశాడు. సభ ఏర్పాటు చేశాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ పూట ధర్మరాజు గారు వణికిపోయాడు. 2 కారణములు. పరమ పవిత్రుడు సుకుమారుడైన అభిమన్యుడు ఒక్కడు యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు. ఆ చావడానికి నా దరిద్రపు తెలివితేటలే మూల కారణం. నాయనా వెళ్ళు ఆ పద్మవ్యూహంలో కన్నాను. నేను అతన్ని వెళ్ళమనకపోతే చావకపోయేవాడేమో. సరే చచ్చిపోయాడు ఒక ఎత్తు. ఆ కుమారుడు పోయినందుకు మనం దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న సమయంలో ఇప్పుడు అర్జునుడు వస్తే అతనికి ఏం సమాధానం చెప్పాలి? నీ కొడుకు నేను పంపించానని ఎలా చెప్పను అని ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా నీలమేఘఛాయ శరీరుడు వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చిరాగానే అందరూ పాదాల మీద పడ్డారట. ఆయన ధర్మరాజు గారిని వాదార్చి, నాయన నీ కుమారుడు చచ్చిపోయాడని ఎందుకు ఏడుస్తావు? వాడు ఏమన్నా కొడుకు అనుకుంటున్నావని ఇంకాను? నీ దృష్టిలో వాడు చిన్నపిల్లాడేమో. పలువురు వీరులందుని మే బల్లిదుడాతడు పిన్నబాలుడే. వాడు చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నీ దృష్టిలో చిన్నపిల్లవాడేమో, కానీ వాడు సామాన్యుడు కాదు. ఇవాళ అతడు చూపించిన పరాక్రమం, ఉత్సాహం ఎన్నాళ్లలో నీ తమ్ముడు చూపించగలిగాడా? ఈ యావత్ ప్రపంచంలో రుద్రుడో లేక కృష్ణుడో చూపించినంత ఉత్సాహాన్ని చూపించాడు. వాడు ఎంతమందిని చంపాడో తెలుసా? మీ సోదరుల యొక్క ప్రతిజ్ఞ లేకపోతే ఈ రోజుతో కౌరవ సైన్యం సమాప్తమైపోయేది. మీకోసమని దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, కర్ణుణ్ణి చంపకుండా వదిలిపెట్టబట్టి నీ కుమారుడు మరణించాడు. ఏడవకు నువ్వు. ఇది సృష్టి రహస్యం. పుట్టడం, పెరగడం, చావడం ఇది ప్రకృతి యొక్క రహస్యం. దీన్ని ఎవరూ ఆపలేరు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ చావు ఆగుతుందా? ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు చచ్చిపోక తప్పదు. అందరం ఏదో ఒకనాడు వెళ్లిపోతాం అనగానే, అసలు ఈ మృత్యువు ఎలా పుట్టింది తాతగారు అని అడిగట్టిన వినయంగా. ఈ మృత్యువు ఎలా పుట్టిందని అడిగట్ట దుఃఖం తట్టుకోలేని ధర్మరాజు. ఆ ధర్మమూర్తితో వేదవ్యాసులో అద్భుతమైన కథ చెప్పాడు. ఒకానొకప్పుడు సృష్టి ఆరంభకాలంలో అప్పటికి ప్రజల్ని చంపే మృత్యువు లేదు. భూమి మీద మానవులు పుట్టడం, జీవులు పుట్టడం తప్ప చావు లేదట. రకరకాల ప్రాణులు, ఏనుగులు పుట్టాయి, గుర్రాలు పుట్టాయి, మనుష్యులు పుట్టారు, దేవతలు పుట్టారు. ఎవరికి చావు ఉండేది కాదు. దాంతో మనిషి మీద మనిషి కప్పడిపోవడం మొదలెట్టారు. ఎందుకని? జనం పెరుగుతున్నారు, చచ్చేవాళ్లు లేరు. అందువల్ల ఏమైపోయింది? ఇప్పుడంటే పురాణంలో పాప వెనకాతున్న వాళ్లే నిలబడుతున్నారు. కానీ ఆ రోజుల్లో అందరూ నిలబడవలసి వచ్చేది. కూర్చోవడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది. అంత జనం పెరిగిపోయారు. ఈ జనం విపరీతమైపోవడంతో వాళ్ళకి తిండి సమస్య వచ్చింది, జల సమస్య వచ్చింది. నీళ్లల్లో, ఒడ్డు మీద, అడవుల్లో, కొండల్లో అన్ని చోట్ల ఈ జనం పెరిగిపోయారు, ప్రభంజనం అయిపోయారు. దాంతో కొంతమంది భూలోకవాసులు, మహర్షులు వెళ్లి, బ్రహ్మదేవ, జనాన్ని సృష్టిస్తున్నావు కానీ వాళ్ళని మాత్రం ఎక్కడి నుంచి ఉపసంహరించడంలా వాళ్ళకి చావు లేకుండా చేసావు. దాంతో లోకంలో వేలుడు కూడా సందు లేకుండా జనం పుట్టుకొస్తున్నారు. ఈ జనాభా అంతటికీ తిండి సమస్య వస్తోంది, భూమి మీద నివాస సమస్య వస్తోంది. ఎలా వీళ్ళు బతకడం అనగానే, అమ్మా ఇంత జనం పెరిగిపోయారా, నేను చూసుకోలేదే అని బ్రహ్మదేవుడు ఒక్కసారి అని ఆగ్రహించాడు. ఆగ్రహించడంతో ఆయన నుదుటి నుంచి ఒక అగ్ని పుట్టింది. ఈ అగ్ని వచ్చి మొత్తం ప్రజలందరినీ కాల్చేయడం మొదలెట్టింది. అలా కాల్చేస్తూ ఉంటే ఋషులు కంగారు పడి, అనవసరంగా ఈయన దగ్గర చెప్పాము రా బాబు, ఈయన మొత్తం తగలబెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఈ భయంకరమైన బ్రహ్మ క్రోధాగ్ని ఎలా ఉపసంహరింపబడుతుందని భావించి రుద్రుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టారు. అప్పుడు శివుడు కావాలని బ్రహ్మముఖం నుంచి నీలలోహిత వర్ణుడై పుట్టుకొచ్చాట. ఒక నల్లని విచిత్రమైనటువంటి రంగులో పుట్టుకొచ్చాడు. అది పూర్తిగా నీలమా అంటే నీలం కాదు, తెలుపు అంటే తెలుపు కాదు. నీలలోహితము అంటే అల్ట్రా వైలెట్ అని అర్థం అన్నమాట ఇంగ్లీష్ లో. అటువంటి విచిత్రమైన రంగుతో బ్రహ్మ శరీరం నుంచి పుట్టుకొచ్చాట. నా శరీరము నుంచి పుట్టిన పుత్ర నీవెవరివి అంటే, నేను సమస్త లోకాలని సంహరించేటటువంటి వాణ్ణి, లోకాలకి అధిపతిని, ఈశ్వరుడు అంటారు నన్ను. కావాలని నీ నుంచి నీకు పుత్రుడిగా పుట్టాను, నేనిప్పుడు రుద్రుణ్ణి అని ఏడ్చాట. వెంటనే బ్రహ్మ మారుదా అంటే ఏడవకు అన్నట్ట. ఏడవకు అనడం వల్ల అప్పటి నుంచి ఆయన రుద్ర అయ్యాడనమాట. అంతటి పరమాత్ముడు కావాలని కొడుకుగా పుడితే కొడుకు మాట కాదంట కదా బ్రహ్మ. అనవసరంగా బ్రహ్మగారిని ఏమనడానికి లేదు, సృష్టికర్త. అప్పుడప్పుడు భగవంతుడు ఇలాంటి లీలలు చేస్తాడు. ఆయన ఇప్పుడు బ్రహ్మపుత్రుడిగా పుట్టి నన్ను రుద్రుడని పిలిచావు కదా, అయితే నా కోరిక చెల్లించన్నట్ట. నీవు ఏమడిగినా ఇస్తానన్నాడు బ్రహ్మ. ప్రపంచ ప్రళయ కాలంలోనే నుదుటి నుంచి అగ్ని పుట్టించి నేను లోకాలను తగలబెడతాను.
నా పని నువ్వు చేసావేమిటి? ఇప్పుడు క్రోధాగ్నిని నువ్వు ప్రజ్వరిల్ల చేశావు. నీకొచ్చిన కోపం వల్ల నీ నుదుటి నుంచి ఒక తీవ్రమైన అగ్ని బయటకు వచ్చింది. ఈ అగ్ని లోకములన్నిటినీ దహనం చేస్తోంది. దీనివల్ల సృష్టి నాశనం అవుతుంది. అకాల ప్రళయం రాకూడదు సుమ, ఉపసంహరించు అగ్ని అన్నట్ట. మహాత్ముడవి నాకు కొడుగ్గా పుట్టి నన్ను అర్థిస్తే కాదంటానా అని అగ్ని మొత్తం వెనక్కి లాగాడు ఆయన. ఆ అగ్ని 5 భాగాలు చేశాడు. ఒక భాగం సముద్రంలో వేశాడు. అది ఈనాడు మనం బడబాగ్ని అంటున్నాం. ఇప్పుడు అల్పపీడనం అధిక పీడనాలు వస్తున్నాయంటే సముద్రంలో ఉన్న అగ్నే మూల కారణం. ఇంకా రెండవది మనుషుల కడుపులో ప్రవేశపెట్టాడు. దీనికే దహ్రం, రోజు దహ్రం విపాకం అని చదువుతున్నారు. దహ్రం అంటే ఏంటనుకుంటున్నారు? జఠరాగ్ని. కడుపులో మనం తిన్నది జీర్ణం అవ్వడానికి పనికొచ్చే అగ్ని. సూక్ష్మంగా ఉంటుంది, అణువులో ఉంటుంది లోపల. ఈ అగ్ని ఒక్క భీముడికి మాత్రం బొటన వేలంత ఉంటుంది, ఇంకెవ్వరికి అలా ఉండదు. అందుకే భీముడికి ఎప్పుడూ పొట్ట రాకపోవడానికి గల కారణం, ఎంత తిన్నా అరగడానికి మూల కారణం అది. మనందరికీ రేణువు కంటికి కనపడదు, ఇసుక రేణువు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఆ పిసరతోటే మనం ఎంత తినగలుగుతున్నా. మహానుభావులు కొందరు అతను ఇడ్లీ తినగలుగుతున్నారంటే, నా బోటి వాడు ఒక ఇడ్లీ తినగలుగుతున్నాడంటే ఈ లోపల నీ జఠరాగ్ని అన్నమాట. ఇది ఎంత గొప్పదైతే వాడికి అంత జీర్ణశక్తి ఉంటుంది. కలియుగంలో మనకి జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది. అందుకే అది ఇంకా సూక్ష్మం అయిపోతుంది. అందుకే కలియుగంలో ఏం తిన్నా పట్ల ప్రతివాడికి అనారోగ్యమే. ఎందుకంటే అన్నీ కాలుష్యం గనక. భగవంతుడైన బ్రహ్మ నుంచి వచ్చిన అగ్ని కూడా మనల్ని రక్షించలేకపోతుంది. ఒకటి బడబాగ్ని, ఒకటి జఠరాగ్ని. మూడవది ఏమైందనమాట? దావాగ్నిగా మార్చాడు. అడవులు తగలబెట్టే అగ్ని అనమాట. నాలుగవది గార్హస్థ్యాగ్ని. ఇళ్లల్లో మనం గృహస్థులం వాడుకునేటటువంటి గార్హస్థ్యం. ఇళ్లలో పూర్వం నిత్యాగ్నిహోత్రం చేసేవారు, ఆ యజ్ఞంగా మార్చాట. ఇంకా 5వది ఏం చేశాడు? రుద్రుడి యొక్క 3వ కంటిలో ప్రవేశపెట్టాడు. ఈ 5వ అగ్ని రుద్రుడి 3వ కంటిలోకి వెడుతూ ఉండగా అప్పుడు తమాషా జరిగింది. ఆ 3వ కన్ను ప్రాంతం నుంచి బ్రహ్మగారి యొక్క నుదుటి మధ్యలో నుంచి ఒక భయంకరమైన నల్లని స్త్రీ పుట్టింది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు, ఎవరిది అన్నాడు. అప్పుడు రుద్రుడు ఏమన్నాడో తెలుసిన? నువ్వు అగ్నిని 5 భాగాలు చేశావు, 5వ భాగం నా నుదుట్లోకి ఎడుతోంది. నా నుదుట్లోకి ఎడుతున్న అగ్నిలోంచి కొంచెం శక్తిని నీ కనుబొమల మధ్యలో ప్రవేశపెట్టాను. నీ కనుబొమల మధ్య నుంచి నీవే సృష్టించిన అగ్ని నుంచి ఈ అమ్మాయిని సృష్టించాను. ఇదొక స్త్రీ అన్నట్ట. చూస్తూ ఉండగా ఆ అగ్నిలోంచి ఒక నల్లని స్త్రీ పుట్టింది. భయంకరంగా ఉంది. భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయేంత కేకలతో పుట్టింది. అది అరుస్తూ ఉంటే భూమి దద్దరిల్లిపోతుంది, ఆకాశం దద్దరిల్లిపోతుంది. అది నల్లగా ఉన్నది, విశాలమైన కళేబరంతో ఉంది, నల్లని బట్టలు కట్టుకుంది. కనుగుడ్లు మాత్రం చాలా ఎర్రగా ఉన్నాయి. అప్పుడు దానికి బ్రహ్మదేవుడు మృత్యువు అని పేరెట్టాడు. అలా పుట్టుకొచ్చింది ఆ మృత్యు, మనల్ని చంపే మృత్యు. అది స్త్రీ గనక మృత్యుదేవత. ఆ దేవత పుట్టి రుద్రుడి సన్నిధానములో బ్రహ్మదేవా నన్ను సృష్టించావు, నేనెవరిని, నా పేరేమిటంటే, ఓ నీకు ఈ రోజు నుంచి మృత్యు అని పేరెట్టా, నీ నామధేయం మృత్యు అన్నాడు. ఈ పేరు మన పిల్లలు ఎవరు పెట్టుకునే? ఆ పేర్లు ఈ పేర్లు రామకృష్ణ పెడతారు, ఏదో హరి హర ఇలాంటి పేర్లు పెడతారు. గాని మాట వరుసకు కూడా బ్రహ్మదేవుడి కూతురేగా ఆవిడ కూడా, అయినా మృత్యు శబ్దం పెట్టుకోరేవటం. మరి ఇంకా రావణాసురుడి పేరు కూడా పెట్టుకున్నారు కొంతమంది. దుర్యోధన రావు అని పేరెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కర్మయోగం వల్ల. దుశ్శాసన రావు అని పేరెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మృత్యు అని మాత్రం ఎందుకో పేరెట్టుకోరు. ఎవరన్నా ఈసారి కొంచెం ప్లాన్ చేయండి. ఇప్పుడు మృత్యుదేవత అని నీకు పేరు పెట్టాను అనగానే తండ్రి కిం కర్తవ్యం అన్నది. ఈ భూలోకంలో నేను సృష్టి చేస్తున్నాను, వీళ్ళంతా ఇక్కడే తెగ పెరిగిపోతున్నారు. ఈ పాపాత్ముల యొక్క భారం భూమి తట్టుకోలేకపోతోంది. భూమి మీద ఉండడానికి జనానికి స్థలం ఉండడం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు, నేను వాళ్ళకి నుదుట ఆయువు లిఖిస్తాను. ఆయువు పూర్తవగానే వాళ్ళ ప్రాణం తీసేసి వాళ్ళందరినీ నరకము, స్వర్గము మొదలైన లోకాలకి వారి వారి కర్మలని బట్టి పట్టుకుపో అన్నాడు ఆయన. అనగానే మృత్యుదేవత తెల్లబోయి, ఇదే అండి మీరు నాకు ఇచ్చే పోస్టింగు అంది. అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చారా? ఈ గుంటూరులో వాళ్ళందరికీ పద్మాకర్ గారు ఉపన్యాసం వినడం అనే పోస్టింగ్ ఇచ్చారు, ఆయనకేమో ఉపన్యాసం చెప్పమన్నారు. ఇలా అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి కొందరికేమో పులిహార పంచిపెట్టమన్నారు, పంచిపెడుతూ కాస్త తినమన్నారు. ఇలాంటి మంచి మంచివి ఇచ్చి నాకు మాత్రం దరిద్రపు ప్రాణం తీసే ఉద్యోగం ఇస్తావా? చిచ్చి చిచ్చి ఈ ఉద్యోగం నేను చేయలేను బాబోయ్ అంది. అదేం తప్పు కాదమ్మా, ఈ జనం పెరిగిపోవడం వల్ల ఇబ్బంది వస్తోంది, అందరినీ నేను తగలబెట్టడం బాగుండదు, పైగా నేనే వాళ్ళ నుదుట రాస్తాను,
ఇదిగో ఈ వ్యక్తికి 100 ఏళ్లు, ఇప్పుడు హరిప్రసాద్ గారికి 101 ఏళ్ళు అని రాశాడు ఆయన నుదుట. ఈ 101 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి, సుఖంగా పద్మాకర్ గారు లాంటి ఎంతో మంది వ్యక్తుల చేత అనేక ధర్మకార్యాలు చేయించాలి, ఇంకోటికి ఇంతాయు ఇలా రాశాడు. ఆ రాసిన ప్రకారం నువ్వు ప్రాణం తీస్తే నీకేం పాపం? ఏం పాపం లేదు. తర్వాత నువ్వు కూడా ఏం చేయాలి? ఎవరన్నా పాపాత్ములుంటే వాళ్ళ నరకానికి పట్టుకెళ్ళు, పుణ్యాత్ములుంటే వాళ్ళ స్వర్గానికి పట్టుకెళ్ళు, ఇంకా పుణ్యాత్ములు నిరంతరం పురాణం వినేవాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని వైకుంఠం వంటి లోకాలకి పంపించు అనగా, అలాగేనని అక్కడి నుంచి పారిపోయి అడవిలో దాక్కుని నంద కౌశికి అని పేరు కలిగినటువంటి నదీ తీరంలో కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే మళ్లీ బ్రహ్మగారు ఇదేమిటిది, ఎక్కడి నుంచి ఈ చావులు వినపడడం లేదు అన్నట్ట. నారదుడు వచ్చి, ఏం చావులు వస్తాయండి, నువ్వు ఉద్యోగం ఇచ్చినా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చినా జాయిన్ అవ్వలేదు ఆవిడ డ్యూటీలో, సంతకం పెట్టలేదు, బయోమెట్రిక్ అని వచ్చింది ఈ మధ్యన, ఈ ఫింగర్ ప్రింటింగ్స్ అవి తీసుకుంటుందన్నమాట. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు పూర్వంలో సంతకం కాకుండా వేళ్లు నొక్కాలన్నమాట. ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా ఆవిడ ఎక్కడికో పోయిందన్నట్ట. వెంటనే ఈయన తెల్లబోయి, నేను ప్రజల ప్రాణాలు తీయమని ఆజ్ఞాపిస్తే నా కూతురు నా మాట కాదని ఎక్కడికో పోయిందా, ఎక్కడికి వెళ్ళింది అని మళ్లీ నారదాదుల్ని వెంట పెట్టుకుని నందా కౌశికీ నదీ తీరాలలో తపస్సు చేస్తున్నటువంటి మృత్యుదేవ దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ రక్త తథా పింగ రక్త జహ్వాస్య లోచనా మృత్యో ఇతి మహీపాల జహి చేమా ప్రజాయతి. నల్లని రంగుతో, ఎర్రని నేత్రాలతో, భయంకరమైన రక్తవర్ణంలో ఉన్న నాలుగుతో, నాలుగు కూడా బాగా కొంతమంది చూసారా కారాకిళ్ళి వేసి వేసి దరిద్రం అయిపోతుంది వాళ్ళ నాలుక, మేకల్లా నవిలేస్తారు కదా, అప్పుడు ఆ నాలుక కిళ్ళీలు వేసి ఎర్రగా అయిపోయి బయటకు వస్తూ ఉంటే జుగుప్సగా ఉంటుంది. అటువంటి నాలికతో లాలాజలం కారుస్తూ ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్లి మృత్యో ఓ మృత్యువా అన్నాడు ఆయన. మళ్ళీ ఆవిడ దుఃఖించింది. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, ప్రజల్ని చంపే ఉద్యోగంలో నన్ను ఇప్పుడే చేరమంటున్నావు, నేనే ఉద్యోగం చేయలేను, నాకు ఈ ఉద్యోగం వద్దు, సద్యోగం కావాలన్నది అని ఏడ్చింది. ఆవిడ కన్నీళ్లు తెగ కారిపోయాయిట. వెంటనే బ్రహ్మ, నీ కన్నీళ్లు నేల మీద పడితే ప్రజలంతా చస్తారు, లేనిపోని ప్రమాదాలు వస్తాయి అని కన్నీళ్లు 2 చేతులతోటి టక్కన పట్టేశాడు. ఇదేమిటి కన్నీళ్లు పట్టావు అన్నదావిడ. నీ కన్నీళ్లలో నుంచి లోకాలని నాశనం చేసే కొన్ని దరిద్రపు శక్తులు పుడతాయి. అవి ఒక్కసారిగా నేల మీద పడితే ఈ ప్రజలంతా ఇప్పుడే చచ్చిపోతారు, నువ్వు చంపపోయినా చచ్చిపోతారు, కాబట్టి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని కన్నీళ్లు జాగ్రత్తగా చేత్తో పట్టుకుని మళ్లీ వెళ్లి ప్రజా సంహారం చెయ్యన్నాడు. నాకు ఇష్టం లేదు స్వామి అని పాపం మళ్లీ బతిమాలింది, చాలా బతిమాలింది తెలిసినా, నా వల్ల కాదంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇదిగో చూడు అని ఆవిడ కన్నీళ్లు చేత్తో పట్టుకున్నాడుగా, ఈ కన్నీళ్లు ఇలా జల్లేశాట నేల మీదకి. ఆ కన్నీళ్లు ఒక్కొక్క బిందువుల కింద అలా నేల మీద పడ్డాయి. అవి కొన్ని 100 బిందువులుగా మారిపోయాయి, డ్రాప్స్ అన్నమాట, కన్నీటి బిందువులు. ఆ బిందువులు నేల మీద పడగానే అందులోంచి కొలకొలకొలకొలాడుతూ ఓహోహోయ్ ఓహోహోయ్ అని కొన్ని శక్తులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఈ మృత్యుదేవతంది, ఇదేమిటి నా కన్నీటి బిందువుల నుంచి దౌర్భాగ్యులు ఎవరో పుట్టుకొచ్చారంటే, దౌర్భాగ్యులు కాదు, వాళ్ళంతా నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళంతా నీ సోదర సోదరీమణులు అనగానే మళ్లీ ఇప్పుడు తెల్లబోయి ఎవరు వాళ్ళంది. ఒకటి క్షయరోగం, ఒకటి కుష్ఠరోగం, ఒకటి నిమిత్తం, ఒకటి తుమ్ము, ఒకటి దగ్గు, ఒకటి తలనొప్పి, ఒకటి ఈ రకరకాలైనటువంటి నిమిత్తాలు అనగానే ఈ నిమిత్తాలేమిటి అందివిడ అంటే, చెబుతున్నాను విను, నీ కన్నీటి బిందువుల్ని ప్రాణం తీసే శక్తులుగా మార్చాను నేను. ఇవేం చేస్తాయో తెలుసా, ఈ రోజు నుంచి నువ్వెవరినైనా చంపాలనుకో వాడిని పట్టుకుంటాయి. ఉదాహరణకు ఒక ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ఇంతలో వాడికి ఫోన్ వస్తుందన్నమాట, ఏమండి ఈ పూట మన ఇద్దరం కలిసి సికింద్రాబాద్ వెడదామా అంటట. అలాగే అంటాడు ఇంట్లో కూర్చున్నవాడు. ఇద్దరు కలిసి స్కూటర్ ఎక్కి స్టేషన్కి వెడుతూ ఉంటే ఢామని లారీ వచ్చి గుర్తేస్తుంది, వెంటనే వీడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన వెంటనే అందరూ ఏమంటారు, ఆ దరిద్ర ఫోన్ రాకుండా ఉంటే వీడు బతికేవాడండి అంటారు. అంటే వీడిని తిట్టరు, మృత్యుదేవతను తిట్టరు, ఫోను తిడతారు. హాయిగా ఇంట్లో పడుకున్నాడండి, ఆ దరిద్రపు స్నేహితుడు ఫోన్ చేశాడండి, ఆ ఫోన్ రాకుండా ఉంటే బతికేవాడండి అంటారు. కారులో పెడుతున్నాడు, ఏ లారీయో గుర్తేసింది అనుకోండి కారుని, ఆ లారీ ఎదురుగుండా రాకపోయి ఉంటే వీడు బతికేవాడండి అంటారు. లేదా 108 టైంకి వస్తే బతికేవాడండి అంటారు. రాదు, ఎందుకంటే వీడికి పోయే కాలం. ఆ విధముగా సమయమునకు వీడికి సాయం చేయడానికి ఎవరూ రాకుండా పోవడం, ఎవడి దగ్గర నుంచో కబురు రావడం వల్ల వీడు పోవడం అనే కారణములుగా ఈ కన్నీటి బిందువులు మారిపోతాయి. అంటే ఇప్పుడు మనం చాలా మంది చచ్చిపోవడానికి మూల కారణం ఏమిటో తెలుసా, ఈ బిందువులే. ఈ కన్నీటి బిందువులు ఒక్కొక్క కారణంతో చంపుతాయి అన్నమాట. ఉదాహరణకి పాపం నిన్న చిరుతుపులి కరెంటు స్తంభం మీదకి ఎక్కింది, ఇవాళ పేపర్లో వేసాడు చూసారా, స్తంభం మీదకి ఎక్కడేంటి దాని కర్మగాలి, నేల మీద ఉండదు అది, ఎప్పుడు కూడా చెట్టు ఎక్కుతుంది, చెట్టు ఎక్కిపోయి కరెంటు స్తంభం మీదకి వెళ్ళింది. అర్రెర్రే, కరెంటు స్తంభం అక్కడ లేకుండా ఉంటే అడవిలో అది బతికేదని అంటారు, కానీ బతకదు. దీనికి నిమిత్తం కరెంటు స్తంభం. ఒక్కొక్కటి వెళ్లి స్విచ్ చేస్తాడు,
మొన్న మధ్యన బాత్రూంలో ఈ గీజర్ స్విచ్ చేశాడు. ఆ స్విచ్ లోంచి ఏదో వచ్చిందిట, మెరుపు, చచ్చిపోయాడు కింద పడి. అయ్యయ్యో, ఈ స్విచ్ బోర్డు బాగాలేదండి, ఎన్నిసార్లు చెప్పామో బాగు చేయమని, ఆ దౌర్భాగ్యుడు బాగు చేయలేదండి, వాడు బాగు చేస్తే వీడు బతికేవాడండి అంటారు. వాడు బాగు చేయడు. ఈ స్విచ్ బోర్డు అలాగే ఉండాలి, వీడు స్విచ్ చెయ్యాలి, పిచ్చెక్కి చావాలి. అలా చావడానికి ఆ స్విచ్ బోర్డు అనేది ఒక కారణం, ఒక నిమిత్తం. ఆ నిమిత్తం ఆ మృత్యుదేవత కన్నీటి నుంచి వచ్చిన బిందువు అన్నమాట. తిన్నగా ఉండక ఒక్కొక్కడు ఏం చేస్తాడు, డామ్మని కిందకు దిగుతాడు, వాడి నడ్డి విరుగుతుంది. అబ్బా ఎలా విరిగిందండి నడ్డి అంటే ఈ నిమిత్తం కారణం. ఒక ఆవిడ మన చెయ్యి ఎరగొట్టుకుందిట, అలా పడిపోయానంటే ఎలా పడిపోయానంటే అంటే ఆ మృత్యుదేవత కన్నీటిలోంచి వచ్చినటువంటి ఆ బిందువు కారణం, నిమిత్తం. మన చేతిలో ఏం లేవు. ఈ చేతులు కాళ్ళు విరగడాలు, రాడ్లు వేయడాలు, ఈ పడిపోవడాలు, చావడాలు, ఈ ఏడుపులు, ఇవన్నిటికీ మృత్యుదేవత కన్నీటి బిందువులే మూల కారణం. కాబట్టి మన ఇతరులను ఏం అడగక్కర్లా అదేమిటి ఇది ఏమిటని. ఈ నిమిత్తములు చంపితే ప్రజలు వాటిని తిట్టుకుంటారన్నమాట. ఉదాహరణకి రాత్రిపూట ఎవడికి గుండెపోటు వచ్చిందిట, అయ్యో తొందరగా కారుకి ఫోన్ చేయండి, లేకపోతే అంబులెన్స్ కి ఫోన్ చేయండి అంటారు. సమయానికి అంబులెన్స్ రాదు, కొంచెం ముందు వచ్చుంటే బతికేవాడండి అంటారు. ఓ మృత్యుదేవత, ఈ విధముగా నీ సోదర సోదరీమణులు ప్రజల ప్రాణాలను తీయడానికి నీకు సాయం చేస్తే మృత్యువుని తిట్టుకోకుండా వాటిని తిట్టుకుంటారు. లారీ డ్రైవర్నో, లేక ఎలక్ట్రికల్ బోర్డునో, లేకపోతే కిందకు దూకిన పిచ్చి పనినో, లేక క్రికెట్ బాల్ వచ్చి తగిలితే ఆ క్రికెట్ బాల్ వేసిన వాడినో, ఈ దరిద్ర ఆటనో, వీటిని తిట్టుకుని నిన్ను తిట్టరు, నీకు ప్రమాదం ఉండదు అనగానే అయితే ఉద్యోగం చేస్తానండి వెంటనే ఆన్ ది స్పాట్ డ్యూటీలో జరిపోయింది. అప్పటి నుంచి ఈ మృత్యుదేవత యొక్క అనుయాయులంతా ప్రజల మీద పడుతున్నారు. అది కూడా బ్రహ్మగారి యొక్క ఆజ్ఞాబద్ధులై బ్రహ్మగారు నుదుట రాత రాస్తాడు. రాసిన ప్రకారంగా ఎవరికి ఎక్కడ ఎలా చావు రావాలో వస్తుంది. హాయిగా పుష్కరాల్లో స్నానం చేయడానికి వెళ్ళి తొక్కిసలాట్లో తావడం అంటే అక్కడ ఆ రాత రాశాడు. అప్పుడేం చేస్తారు జనమంతా, ఎవరినో తిడతారు తప్ప ఈ తొక్కిసలాటకి మూల కారణం వాళ్ళు చావడానికి మూలమైన మృత్యువుని తిట్టారు. ఈ విధముగా మృత్యువు ఆ రోజు నుంచి నిమిత్తములను సాయం చేసుకుని, రోగాలని సాయం తీసుకుని చంపడం మొదలుపెట్టింది. అదిగో ఆ మృత్యువు యొక్క కథ ఇది. ఈ కథని ఒకప్పుడు నారదుడు అకంపనుడనే వాడికి చెప్పాడు. పూర్వం అకంపనుడని ఒక రాజుగారు తన మహావీరుడైన కొడుకు యుద్ధంలో చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే అప్పుడు నారదుడు అతనికి ధైర్యం చెప్పి, ఇది మృత్యువు రహస్యం, ఇవాళ నీ కొడుకు పోయాడు, రేపు పొద్దున ఇంకోటి వెళ్ళిపోతాడు, నువ్వు పోతావురా అని చెప్పాడు. ఈ అకంపనోపాఖ్యానంలో ఉన్న కథని వ్యాసుడు ఏమన్నాడు ఇప్పుడు ధర్మరాజుకు చెప్పి, ఈ విధముగా మృత్యువు బ్రహ్మ ద్వారా సృష్టింపబడి లోకాలను సంహరిస్తోంది. ఇది మృత్యువుకు అధర్మం కాదు. అధర్మో నాస్తితే మృత్యో సంహరంత్యాయమా ప్రజా. ప్రజలను నువ్వు చంపడం వల్ల నీకు అధర్మం ఉండదు, ఇది సృష్టి ధర్మమని బ్రహ్మ మృత్యువుకి వరమిచ్చాడు. కాబట్టి నాయనా, నువ్వు అభిమన్యుడు చచ్చిపోయాడని ఏడవకు. ఈ కథను నీకెందుకు చెప్పానో తెలుసునా? అకాల మరణం చెందిన వాడికి శుభలోకాలు కలగడానికి, నీకు కూడా భవిష్యత్తులో విజయం కలగడానికి చెప్పాను. ఈ కథకు ఫలశ్రుతి చెప్పాడు వ్యాసుడు. ధర్మరాజు అనే వంకతో ఈ కథ చెప్పి ఈ కథ యొక్క ఫలశ్రుతి మనకి ఇచ్చాడు తెలుసిన. పుణ్యం యశస్యం స్వర్గ్యంచ ధన్యం ఆయుష్యమేవచ అస్యేతిహాసస్య సదా శ్రవణం శ్రావణం తథా. శ్రవణం అంటే మీరు వింటున్నారు, శ్రావణం వినిపిస్తున్నాను అంచేతే పంచాంగ శ్రవణం కాదు, మేం చేస్తే పంచాంగ శ్రావణం, మీరు పంచాంగ శ్రవణం. శ్రవణం అంటే వినుట, శ్రావణం అంటే వినిపించుట. ఈ విధంగా వినిపించినా విన్నా అటువంటి వారికి పుణ్యం ఇస్తుంది, పాపాలను తొలగిస్తుంది. యశస్యం కీర్తి పెంచుతుంది. స్వర్గ్యం నరకానికి మాత్రం పోడు, స్వర్గం వంటి ఉత్తమ లోకాలకి వెడతాడు. వాడు ధన్యుడవుతాడు. అంటే వాడి జీవితం అంతవరకు విఫలంగా గడిచినా ఈ రోజు నుంచి సఫలమవుతుంది, జీవితం వ్యర్థం కాదు. ఆయుష్యమేవచ, ఆయువు పెరుగుతుంది. అటువంటి పవిత్ర కథను నీకు చెప్పాను. ఇది నీ మనవడికి, నీ కొడుకులకి అందరికీ మంచిది, నీకు మంచిది అనగానే అప్పుడు మళ్ళీ వేదవ్యాస, నా జన్మధన్యమయ్యింది. అసలు ఇంకా ఎవరెవరు మహానుభావులు ఈ మృత్యువు యొక్క బారిన పడకుండా బతికి బట్టగట్టారో, లేక ఎవరు మహాత్ములై ఈ భూమిని పరిపాలించి గొప్పవాళ్ళయ్యారో చెప్పన్నట్ట. ఇంతలో ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ ఇదంతా నీకు వ్యాసుని అనుగ్రహం వల్లే తెలిసిందా అన్నట్ట. మళ్ళీ అదేం అనుమానం నీకు? ధర్మరాజు గారు వ్యాసునికి వృత్తాంతం చెబుతూ ఉంటే అక్కడ ధర్మరాజు గారితో పాటు నేను కూడా, వ్యాసుడు నాకు దివ్య దృష్టి ఇవ్వడం వల్ల, దివ్యశక్తి ఇవ్వడం వల్ల నేను హాయిగా వినగలిగాను. నిజంగా నీ వంకతో నేను ధన్యాత్ముడయ్యాను. కొన్ని పాపపు యుద్ధాలు చూస్తున్నా భగవంతుడైన వ్యాసుడు, శ్రీకృష్ణుడు ఇలాంటి వాళ్ళ యొక్క లీలలు చూడగలిగాను. నా జన్మ ధన్యమయ్యింది.
ఇంకెప్పుడు కూడా ఇది వ్యాసానుగ్రహం అని అడక్కు, ఇది సందేహం లేకుండా ఇది సంపూర్ణంగా వ్యాసుని అనుగ్రహం. ఇంక తర్వాత కథ విను. వ్యాసుడు అభిమన్యుని యొక్క ఎంతో పౌరుషాన్ని ప్రశంసించాడు. ఆ తర్వాత అన్నాడు, ఓ ధర్మరాజా, పూర్వం శిబి చక్రవర్తి యొక్క వంశంలో సృంజయుడు అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు. శైబ్యస్య నృపతే పుత్రః సృంజయో నామతః సఖాయౌ తస్య చేవ్వభౌ ఋషి పర్వత నారదౌ. శిబి చక్రవర్తి యొక్క మనుమడు సృంజయుడు. శిబి అంటే మనందరికీ బాగా ప్రసిద్ధికెక్కినవాడు, చాలా గొప్ప దాత. అటువంటి శిబి చక్రవర్తి యొక్క మనుమడు సృంజయుడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఆయనకి పర్వతుడు, నారదుడు ఈ ఇద్దరు చాలా ఆప్తమిత్రులట. నారదుడు ఆయన మేనలుడు పర్వతుణ్ణి కూడా మిత్రుడిగా చేసుకున్నాడంటే రాజు అంత అదృష్టవంతుడండి. చాలా కాలం పాటు ఈ రాజుగారికి పిల్లలు లేరు. రోజు కుమిలిపోయేవాడు. ఒక రోజున పర్వతుడు, నారదుడు సృంజయుడి దగ్గరకు వచ్చి అతన్ని ఆశీర్వదిస్తూ ఉంటే అక్కడున్న పురోహితులు అన్నారు, అయ్యా, మేము ఈ రాజుగారి కుల పురోహితులమండి, ఆయన మేలు కోరుకుంటాం మేము, అందువల్ల మేము మిమ్మల్ని కోరతాం. మీలాంటి మహానుభావులు ఈయనకి మిత్రులయ్యుండి కూడా ఈయనకి సంతానం లేకపోవడం దురదృష్టమే కదా, మీరు అడగరు, ఆయన చెప్పడం మొహమాటంతో మేం చెబుతున్నాం. ఈయన రోజు పిల్లలు లేరని కుంగిపోతున్నాడు. మా యజ్ఞముల వల్ల ఆయనకి సంతానం కలగడంలా, కుల పురోహితులం గనక ఆయన వంశం నిలబెట్టే బాధ్యత మాది. అందుకే మాకు మిమ్మల్ని చూడగానే మీ అనుగ్రహంతో అయితేనే ఇతనికి పిల్లలు పుడతారేమోనని ఆశ కలిగి చెప్పాం అనగానే అప్పుడు వాళ్ళిద్దరూ అన్నారట, రాజా, నీ మనస్సులో ఇంతకాలం పిల్లలు లేరనే చింత ఉందా, మరి మాకెందుకు చెప్పలేదంటే మొహమాట పడ్డానన్నట్ట. అప్పుడు నారదుడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎటువంటి కొడుకు కావాలో కోరుకో అనగా, అబ్బా మహర్షి నారద, నా అదృష్టవశాత్తు నాకు వరం ఇస్తానంటున్నావు, అందంగా బంగారపు రంగులో ఉండాలి ఆ కుర్రాడు, ధగ వెలిగిపోతూ ఉండాలి, ఇంకెంతెందుకు పద్మాకర్ గారిలాగా అంత అందంగా ఉండాలి, అటువంటి కొడుకును ఒకటి ప్రసాదించు. ఇంకా అదొకటే కాదట అందం, వాడికి జుట్టు నిగనిగలాడిపోతూ ఉండాలి. నారదుడు కనపడితే నేను కోరుకునేవాడిని అనుకోండి. ఇంత కలిసి నారదుడు వచ్చి అడిగితే ఏం కావాలో కోరుకోబట్టి జుట్టును లేకపోతే ఇవే మనం కోరుకునేది. చెప్పాక కర్మయోగం రాజుగారు ఏమన్నాడు, నాకు మంచి నల్లని నిగనిగలాడే జుట్టున్న కొడుకు కావాలి, బంగారపు రంగులో ఉన్న కొడుకు కావాలి, వాడు బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, వాడు నవ్వితే వెన్నెల కురిసినట్టు ఉండాలి. ఇంకొక కోరిక, వాడు నోట్లోంచి చొంగగారిచ్చినా, మూత్రం విడిచిపెట్టినా, మలం విడిచిపెట్టినా, వాడి చెమట నేల మీద పడినా అవి వెంటనే బంగారం అయిపోవాలి. ఈ వరం ఏమంటే నారదుడు చిరునవ్వు నవ్వి తథాస్తు అన్నాడు. ఇంకెక్కడి నుంచి చూడండి, ఆ కుర్రాడు పుట్టాడు. నారదుడి వరంతో సృంజయుడి యొక్క పెద్ద భార్యకు ఒక కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే నవ్వగానే నోట్లోంచి కొంచెం తుంపర బయటకు వచ్చింది. అందరూ ఏడుస్తారు, వీడు నవ్వేట పుట్టినప్పుడు. ఆ నవ్వు వల్ల నోట్లోంచి తుంపర బయటకు వచ్చి నేల మీద పడింది, అది బంగారపు తునకలైపోయింది. వాడు ఏడ్చినప్పుడు నోట్లోంచి లాలాజలం వస్తే అది కూడా బంగారం అయ్యేది. కన్నీళ్లు నేల మీద పడితే అవి బంగారం అయిపోయేవి. వాడు మలమూత్రాలు విడిచిపెడితే అది బంగారం అయ్యేది. బంగారం అవుతోంది కదా అని వీడికి బాగా పాలు నీళ్లు పోయడం మొదలెట్టారు. ఇంకో 4 సార్లు మూత్రం పోస్తాడు, 4 సార్లు మలం విడిచిపెడతాడని. ఇదో పెద్ద సమస్య కదా. దాంతో వీడికి ఏమని పేరు వచ్చింది, సువర్ణ ష్ఠీవి అన్నారు. ష్ఠీవి అంటే విడిచిపెట్టువాడు, పనికి మాలిన పదార్థములన్నిటికీ. అందుకే నిష్ఠీవనం అని పేరు. ఉమ్ముకి మనం తుముక్కును ఉమ్మితే దానికి నిష్ఠీవనం. ఇంకా శరీరం నుంచి వచ్చే వ్యర్థ పదార్థములన్నీ విడిచిపెట్టడం ఉందే, వాటికి ష్ఠీవి అని పేరు. ఆ ష్ఠీవి కూడా సువర్ణముతో కూడింది కనుక, సువర్ణం అవుతోంది కనుక సువర్ణ ష్ఠీవి అన్నారు. అతని శరీరము నుంచి వచ్చే వ్యర్థ పదార్థములన్నీ వ్యర్థం కాకుండా సమర్థమైపోయాయి, మహాపదార్థాలు అయిపోయాయి, బంగారం అయిపోయేది. ఇక రాజుగారికి బంగారం పెరగడం మొదలెట్టింది. కుర్రాడికి 8 ఏళ్లు వచ్చాయి. ఈలోపు ఆ చుట్టుపక్కలున్న ఊళ్లల్లో ఉన్న వాళ్ళందరూ రాజుగారి కొడుకు పుట్టాట, వాడి మలమూత్రాలు సమస్తం బంగారంట అని చెప్పుకున్నారు. ఆ రాజుగారి అడవి ఒకటి ఉన్నది అక్కడ, రాజుగారి నగరానికి దగ్గరలో ఆయన సొంత అడవి అన్నమాట. అది సృంజయారణ్యం అని పిలువబడేది. ఎందుకంటే రాజుగారు మాత్రమే అడవిలోకి వెళ్లి వేటాడేవాడు, ఇంకెవరూ వెళ్లేవారు కాదు. ఆ అడవిలో కొంతమంది బందిపోటు దొంగలు ఉన్నారు. వాళ్ళు ఇది విన్నారు. వాళ్ళు మూర్ఖులు కదా, పెద్దగా చదువుకోలేదు. రాజుగారి కొడుకు కడుపులో నుంచి వచ్చే మలం మూత్రం బంగారం అవుతున్నాయంటే ఆ కడుపులో ఎంత బంగారం నిలవేశాడో, బ్యాంకులు ఆఖరేమో అనుకున్నారు వాళ్ళు.
అనుకుని ఒక రోజున ఏం చేశారు, అడవిలో నుంచి అంతఃపురంలోకి కన్నం వేశారటండి వాళ్ళు, సొరంగం తవ్వేశారట. ఈ మధ్యన పాకిస్తాన్ వాళ్ళు అలాగే పాకిస్తాన్ బోర్డర్ నుంచి మన ఇండియాలోకి సొరంగం తవ్వారట. తెలుసునా మీకు? అలాగా దొంగాళ్ళు ఎన్ని తెలివితేటలండి వాళ్ళకి. అడవిలో నుంచి రాజుగారు అంతఃపురంలోకి సొరంగం తవ్వేసి అడుగు నుంచి ఆ సొరంగం గుండా అంతఃపురంలో ప్రవేశించి రాత్రి మంచంతో పాటు ఈ కుర్రాన్ని ఎత్తుకుపోయారు, అడవిలోకి తీసుకుపోయారు. అడవిలోకి వెళ్లి ఈ కుర్రాడి కడుపంతా కోసేసి పేగులు బయటికి లాగేసి చూశారు. అంటే కడుపులో ఏదో బంగారం నిధి ఉందేమో, ఆ నిధి వల్ల వీడు మలమూత్రాల్లోంచి బంగారం వస్తుంది అనుకున్నారు. వాళ్ళు మూర్ఖులు. బంగారపు గుడ్డు పెట్టే బాతు కథలా ఉందన్నమాట ఇది. కోసి పారేశారు. తీరా చూస్తే పేగుల్లో ఏమీ లేవు. పేగుల్లో ఏమీ లేకపోవటం వల్ల ఈ మూర్ఖులు వాళ్ళలో వాళ్ళు తిట్టుకున్నారట. నువ్వే అనవసరంగా వాడిని చంపన్నావు, వాడిని బ్రతకనిస్తే బాగుండేదేమో, వాడు మలమూత్రాలు విడిచిపెడితే మనకి బంగారం అయ్యేదేమో అని ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు. ఒక కుర్రాన్ని నారదవరం వల్ల పుట్టిన పుణ్యాత్ముణ్ణి చంపిన పాపం వల్ల వాళ్ళలో వాళ్ళకి తీవ్రమైన తగాదా వచ్చింది. ఆ తగాదాతో ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని అంతా తెచ్చిపోయారు మొత్తం. చివరికి వాళ్ళు మిగల్లా. ఎప్పుడైనా మహాత్ముల్ని చంపితే, పిచ్చి పనులు చేస్తే భగవంతుడు తెలియకుండానే వాళ్ళలో వాళ్ళకి తగాదా పెడతాడు. ఆ తగాదా వల్ల వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారు. తెల్లారేక రాజుగారు అంతఃపురం అంతా వెతికితే సొరంగం తప్పేం కనబడలా. సొరంగం గుండా వెళ్లి చూస్తే అడవిలో మంచం మీద చచ్చిపోయి పేగులు వెదజల్లబడి ఉన్నటువంటి కుర్రాడు పక్కన దొంగల గుంపు కనపడింది. ఇంకా రాజుగారు తన రాణితో పాటు గుండెలు పాదుకుని ఏడ్చాడు. ఇక నేను చచ్చిపోతాను బాబోయ్, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను. అబ్బా ఆ నగుమోము చెల్ను శశియందున పంకరుఖం బునందు లేదు. ఎంత అందంగా నవ్వేవాడు. ఆ ముఖంలో కాంతి చంద్రుడిలో లేదు, వెన్నెలలో లేదు, తామర పువ్వులు కూడా అంత అందంగా ఉండవు. అటువంటి అందాల బాలుడు చచ్చిపోతే నేను ఎలా బతుకుతానని ఏడుస్తూ ఉంటే మళ్లీ నారదుడు పర్వతునితో పాటు అక్కడికి వచ్చి, మహారాజా ఎందుకు ఏడుస్తావు, ఇవాళ వాడు వెళ్లిపోయాడు, రేపు నువ్వు పోతావు. ఈ సృష్టిలో ఎవడూ ఉండడు, అందరం ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోక తప్పదు. చావకుండా శాశ్వతంగా ఉట్టి కట్టుకుని భూమి మీద ఎంతకాలం ఎవడైనా బ్రతుకుతాడు ఆలోచించొక్కసారి నువ్వు. పూర్వం ఒకప్పుడు మరుత్తుడు అని పేరు కలిగిన ఒక రాజు సంవర్తుడని పేరు కలిగిన బృహస్పతి యొక్క తమ్ముడిని పురోహితుడిగా పెట్టుకుని అశ్వమేధయాగం చేశాడు. ఇది మనకి అశ్వమేధయాగంలో వస్తుంది, అశ్వమేధ పర్వంలో ఈ కథ వస్తుంది. అలా అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణోత్తములకి ఒక్కొక్కళ్ళకి 10 ఏనుగులు మోసేంత బంగారం దానం చేశాడు. అంత దానం చేసి మరుత్తరాట్టు అని పిలిపించుకున్న మరుత్తుడి వాళ్ళ భూమి మీద ఉన్నాడా, వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంకా రెండో వాడు సుహోత్రుడు అని పేరు కలిగిన ఒక మహావీరుడు, వాడు ఈ భూమండలాన్ని పూర్తిగా బంగారం వెండితో నింపేశాడు, అంత సంపాదించాడు. బ్రహ్మదేవుడి వరంతో వాడు దేన్ని ముట్టుకుంటే అది ప్రతి పూర్ణిమ నాడు బంగారం అయిపోయేదట. పూర్ణిమ నాడు నీ కుడి చేత్తో దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుందని వరం ఇచ్చేట బ్రహ్మ. అందుకని పూర్ణిమ నాడు మనుషులు ముట్టుకునేవాడు కదా ఆయన. మళ్ళీ మనుషులు బంగారం అయిపోతే ప్రమాదం గనక ఆ ఒక్కరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కనబడిన వాటినన్నీ చేత్తో ముట్టుకునేవాట, అవన్నీ బంగారం అయిపోయేవిట. ఈ కథ వినగానే ఒక ఆవిడ వచ్చి, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి అంది. మా ఇంటికి పట్టుకుపోతాను, రేపు పొద్దున ఆషాఢ పూర్ణి వస్తోంది కదా అని. ఆయన లేడు, వెళ్ళిపోయాడు. అలా కనబడిన వాటిని బంగారం చేసిన మహాత్ముడు ఎంతో మందికి దొళ్లదోపుగా బంగారం దానం చేశాడు. అటువంటి మహాత్ముడు వెళ్ళిపోయాడు. ఇంక మూడోవాడు అంగుడు అని ఒక ఆయన ఉండేవాడు, అంగరాజు, ఎంతో గొప్పవాడు, 16 అశ్వమేధయాగాలు చేశాడు. అంత ధర్మాత్ముడు ఇవాళ భూమి మీద లేడు. తన శరీరాన్ని ఇంద్రుడు, అగ్నిహోత్రుడు డేగా పావురాల రూపంలో వస్తే కోసి తన శరీరాన్ని వాళ్ళకిచ్చి తనను ఒక దాతగా చిత్రీకరించుకున్న మహాత్ముడు శివి. ఒకప్పుడు శివి చక్రవర్తి భూమిని పరిపాలిస్తూ ఉంటే ఆయన గొప్ప దాత అని విని అగ్నిహోత్రుడు పావురం రూపం ధరించాడు, డేగ రూపం ఇంద్రుడు ధరించాడు. ఈ డేగ పావురాన్ని తరువుకు వచ్చింది. పావురం వచ్చి శివి చక్రవర్తి దగ్గరకు వచ్చి, శివి నన్ను రక్షించింది, శివి నీకు ప్రాణదానం చేశానన్నాడు. ఇంతలో డేగ వచ్చింది, ఆ పావురం నా ఆహారం, అది తినకపోతే నేను చచ్చిపోతాను, నువ్వెవడు దానికి ప్రాణదానం చేయడానికి అనగానే, నేను దానికి ప్రాణదానం చేశాను, నీకు కావలసింది మాంసమే కదా, డేగ ఏ మాంసమైనా తింటుంది, దాని బదులుగా నా శరీర మాంసం ఇచ్చి దాన్ని రక్షిస్తాను, ఆ పావురం ఎంత బరువు ఉందో అంత మాంసం నీకు ఇస్తాను, అది తినిపో అన్నట్టు డేగతో. అయితే ఆ డేగని ఒక తక్కెడలో పెట్టు, నీ మాంసం కోసి ఇయ్యంది డేగ. అప్పుడు ఒక త్రాసు తెప్పించి ఒక పళ్ళెంలో ఈ పావురాన్ని పెట్టాడు శివి చక్రవర్తి. కత్తి తెచ్చాడు, తన శరీరాన్ని కోసి మాంసం అందులో వేశాడు. చెయ్యంతా కోసుకుని మాంసం వేసిన పావురం బరువు ఉందట, ఈ మాంసం సరిపోవడం లేదట. అమ్మ పావురమా
ఇంత బరువు ఉన్నావేమిటనుకుని ఈసారి కుడి చెయ్యంతో కోసుకున్నాడు, తర్వాత తొడలు కోసుకున్నాడు. మొత్తం శరీరం అంతా కోసి మాంసం అందులో వేసినా ఈ పౌరమే బరువు ఎక్కువ ఉంది కానీ ఈ మాంసం దాంతో సమానంగా తూగడం లేదు. చివరికి శివొచ్చి అందులో కూర్చున్నాను తిని అన్నట్ట. తానే పళ్ళెంలో కూర్చుని నేనే దానికి సరిపోతాను తిను అంటే అప్పుడు పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. అగ్నిహోత్రుడిగా మారిపోయింది పౌరం, డేగ కాస్త ఇంద్రుడిగా మారిపోయింది. ఒక పక్షిని రక్షించడానికి శరీరం కోసి ఎవడిస్తాడయ్యా? పిట్టల్ని, మేకల్ని, గొర్రెల్ని పొట్టలు పెట్టుకునే ఈ దౌర్భాగ్యపు మానవ జాతిలో నువ్వెంత గొప్పవాడివి, ఎంత మహాత్ముడివి, నీలాంటి దాతని చూడలేదు, నువ్వు శాశ్వతంగా స్వర్గానికి వచ్చాయి అని ఇంద్రుడు ప్రేమగా అతని శరీరాన్ని నిమిరి దివ్య రూపమిచ్చి అతన్ని బతికుండగానే సశరీరంగా స్వర్గానికి పట్టుకుపోయాడు. అలా తన శరీరాన్ని కోసి త్యాగం చేసిన శిబి చక్రవర్తి వాళ్ళ భూమి మీద ఉన్నాడా? సముద్రం మీద వారధి గట్టి లంకానగరానికి వెళ్లి దశకంఠుడి దశ శిరస్సులు నరికి అవతల పారేసిన రాముడి వాళ్ళ నేల మీద ఉన్నాడా? ఏకంగా గంగానదిని మహాతపస్సు చేసి భూలోకానికి తీసుకొచ్చి గంగానదికి భాగీరథి అని పేరిచ్చిన మహాత్ముడు భగీరథ చక్రవర్తి ఇవాళ భూమి మీద ఉన్నాడా? దిలీపుడని పేరు కలిగిన చక్రవర్తి మొత్తం దశ దిశలు జయించాడు. తన రాజ్యాన్ని బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు. మహాదాత అనిపించుకున్నాడు. అటువంటి దిలీప చక్రవర్తి సుదక్షిణాదేవి యొక్క భర్త రఘు చక్రవర్తి యొక్క తండ్రి ఆయన ఇవాళ భూమి మీద ఉన్నాడా? ఒకప్పుడు మాంధాతనో చక్రవర్తి ఉండేవాడు. తల్లి కడుపులోంచి కాకుండా తండ్రి కడుపులోంచి బయటకు వచ్చాడు. దాంతో అతనికి పాలివ్వడానికి తల్లి దగ్గర పాలు లేవు. మాంధాత చరిత్ర తెలుసు కదా. మాంధాత తండ్రి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం వల్ల దేవతలంతా మెచ్చుకుని ఒక కలశం ఇచ్చారు. ఈ కలశంలో ఉన్న నీరు రేపు పొద్దున మీ ఆవిడ చేత తాగిస్తే మీ ఆవిడకు కొడుకు పుడతాడంటే అలాగేనని ఆ కలశాన్ని యజ్ఞగుండంలో పక్కన పెట్టాట. యజ్ఞగుండం పక్కన రాత్రి రాజుగారికి దాహం వేసి ఆ నీళ్లు ఈయన తాగేశాడు. దాంతో ఏమైపోయింది? భార్యకి కడుపు రావడానికి ఇచ్చిన నీరు ఈయన తాగడం వల్ల ఈయనే కడుపు పొందాడు. కడుపులో పిల్లాడు పెరిగాడు. ఇప్పుడు ఆడవాళ్ళ కంటే పిల్లాడు బయటకు వచ్చే మార్గం ఉంది కానీ మగవాడికి పిల్లాడు ఎలా వస్తాడు? చివరికి వశిష్ఠుడు వచ్చి ఆపరేషన్ సిజేరియన్ చేసి ఆ కడుపులోంచి పిల్లాడిని బయటికి తీసి మళ్ళీ పొట్ట కుట్టేశాట. దర్భతో కోసేటండోయ్, కత్తితో కాకుండా. మళ్లీ బతికించాడు ఈ రాజుగారిని. ఇప్పుడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చాడు కాబట్టి, తండ్రి కడుపులోంచి వచ్చాడు గనక ఇతనికి పాలు లేవు తాగడానికి. తల్లి గర్భం ధరించలేదు గనక ఆవిడ స్తన్యం లేదు. ఇప్పుడు ఈ పిల్లాడు ఏ పాలు తాగనని ఏడవడం మొదలెట్టాడు. ఆవు పాలు తాగలేదు, ఇంకో పాలు తాగలేదు, పళ్ళు తినడు, చచ్చిపోతాడేమో అనుకుని అప్పుడు మళ్లీ వశిష్ఠుడు ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు వచ్చి తన బొటన వేలు నోట్లో పెట్టి నన్ను త్రాగుము అన్నట్టు. అందుకని మాంధాత అయ్యాడు. అంటే నా బొటన వేలులో నుంచి వచ్చే అమృతం తాగన్నట్ట. ఇంద్రుడు తన బొటన వేలు ఆ కుర్రాడి నోట్లో పెట్టి అందులోంచి పాలు, పెరుగు, పవిత్రమైన స్వర్గలోకంలో ఉండే నెయ్యి ఇవన్నీ కడుపులో పోసి ఆ కుర్రాన్ని రక్షించాడు. అందుకని అతనికి మాంధాత అని పేరు వచ్చింది. అంతటి ఇంద్రుడి యొక్క బొటన వేలు ద్వారా తన శరీరాన్ని పెంచుకుని ప్రపంచాన్ని జయించినటువంటి మహావీరుడు మాంధాత ఇవాళ భూమి మీద ఉన్నాడా? యయాతి మహారాజు గారు 99 అశ్వమేధయాగాలు చేశాడు. యదువంశానికి మూలకారకుడు, శుక్రాచార్యుడు అల్లుడు, దేవయానిని శర్మిష్ఠని పెళ్లి చేసుకున్నాడు, ధర్మ కర్మిష్ఠి. అటువంటి యయాతి మహారాజు వాళ్ళ భూమి మీద ఉన్నాడా? ఇంకా మహాపరాక్రమంతో 101 మంది రాక్షసుల్ని సంహరించి భూమండలంలో అధర్మాన్ని నాశనం చేసి ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా చేసి విష్ణుమూర్తి చక్రాన్ని రక్షణగా పొంది దుర్వాసుడంతటి వాడిని భయపెట్టి దుర్వాసుడికి ద్వాదశి ఘడియల్లో భోజనం పెట్టిన అంబరీష చక్రవర్తి వాళ్ళ భూమి మీద ఉన్నాడా? శశిబిందుడని మరో రాజు ఉండేవాడు. 1,00,000 మంది కొడుకుల్ని కన్నాడు. 100 కోట్ల బంగారు కాసులు దానం చేశాడు. మొత్తం భూమండలాన్ని జయించాడు. హిమాలయ పర్వతాలలో ఉన్న బిందు సరోవరం దగ్గర 50 కోట్ల బంగారు నిష్కాసములను దేవతలకి మానవులకి దానమిచ్చాడు. ఇప్పుడు ఆ